హైదరాబాద్లో సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటే పరిష్కరించుకోవాలని ఎక్కువ మంది మంత్రులు అభిప్రాయపడ్డారు. 9-10 షెడ్యూల్లోని సంస్థలు, ఆస్తుల విభజనతో పాటు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు శాశ్వత ప్రాతిపదికన భవనం కేటాయించే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే తెలంగాణకు భవనాలు అప్పగించాలని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్, అమరావతి నిర్మాణాల జాప్యం తదితర అంశాలు కూడా చర్చకొచ్చాయి. హైదరాబాద్ సచివాలయం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు కేటాయించే అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. భవనాలు తమకు అప్పగించాలంటూ తెలంగాణ మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్కు పంపిన లేఖను ముఖ్యమంత్రి మంత్రివర్గం ముందు ఉంచి సహచరుల అభిప్రాయాలు అడిగారు. తెలంగాణతో ఘర్షణ వైఖరితో వెళ్లడం సబబు కాదని, గవర్నర్ ద్వారా వచ్చిన ప్రతిపాదనను గౌరవించడం మంచిదని చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో అన్నట్లు తెలిసింది. ఇంకా 7 ఏళ్ల సమయం ఉండగానే భవనాలు తెలంగాణకు అప్పగించేశారన్న భావన రాష్ట్ర ప్రజల్లో తలెత్తకుండా చూసుకోవలసి ఉందని కూడా అన్నట్లు సమాచారం. శాఖలన్నీ అమరావతికి వెళ్లిపోయినా భవనాలు ఖాళీగా మన అధీనంలో ఉంచుకున్నామన్న చెడ్డ పేరు తెలంగాణ ప్రజల్లో రానివ్వకుండా తగు నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు తెలిపారు. ఈ అంశంలో ముఖ్యంగా ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించినట్లు తెలిసింది. తెలంగాణతో అపరిష్కృతంగా ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించుకుంటూ భవనాలను అప్పగించడం సబబేనని ఎక్కువ మంది మంత్రులు తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకు తెలిపారు. దీనికోసం 5 మంత్రులతో ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతలపై పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యలను డీజీపీ సాంబశివరావు మంత్రివర్గానికి వివరించారు. ఎదురుకాల్పుల అనంతర పరిణామాల దృష్ట్యా మంత్రులు, శాసనసభ్యులతో పాటు సర్పంచ్ స్థాయి వరకు ప్రజాప్రతినిధులంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని డీజీపీ సూచించినట్లు తెలిసింది. అమరావతి నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడంపైన ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రైతులకు స్థలాల కేటాయింపులోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన సీఆర్డీఏపై అసహనం వ్యక్తం చేశారు. రహదారి పనులు ముందుకు సాగటం లేదని, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి సరిగా స్థలాలు చూపించడం లేదని మండిపడినట్లు తెలిసింది. తాను ప్రతి బుధవారం రాజధానిపై సమావేశం నిర్వహించి వెంటపడుతున్నా ఉపయోగం లేకుండా పోతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఫోటో పెట్టకపోవడంపై మంత్రి రావెల కిషోర్ బాబును సీఎం మందలించినట్లు తెలిసింది. విశాఖ సమీపంలో రైతులు ఉడాకు 500 ఎకరాలని భూ సమీకరణలో ఇచ్చేందుకు ముందుకు రావడంపైన మంత్రివర్గం చర్చించింది. వారికి సీఆర్డీఏ తరహా ప్యాకేజీ ఇవ్వాలని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు తెలిసింది.